ఏపీలో జూనియర్ డాక్టర్లు సమ్మెబాట పట్టారు. తమ సమస్యల పరిష్కారం కోరుతూ ఆందోళనకు దిగుతున్నారు. నిన్నటి నుంచే విధులు బహిష్కరిస్తున్నారు. తమకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలంటూ కూడా కోరుతున్నారు. స్టైఫండ్తో పాటు ఇతర ప్రధాన డిమాండ్లను నెరవేర్చాలని పట్టుబడుతున్నారు. ఈ నెల 15 వరకు కూడా సమ్మెను కొనసాగిస్తామని, ఆలోగా ప్రభుత్వం తమ డిమాండ్స్ పై నిర్ణయం తీసుకోవాలని కోరారు. లేకుంటే ఈ నెల 15 నుంచి సమ్మెను మరింత ఉధృతం చేస్తామని, ఎమర్జెన్సీ వైద్య సేవలు సైతం బంద్ చేస్తామని హెచ్చరిస్తున్నారు. రైట్, మనం చూస్తున్నాం 10 టీవీ స్క్రీన్ పై ఆందోళనకు సంబంధించిన దృశ్యాలు. ఏపీలో జూనియర్ డాక్టర్లు సమ్మె బాట పట్టారు. తమ సమస్యలు పరిష్కారం కోరుతూ ఆందోళన చేస్తూ ఉన్నారు. జూనియర్ డాక్టర్లు నిన్నటి నుంచే విధులను బహిష్కరించారు. అత్యవసర సేవలు మినహా మిగతా సేవలన్నీ కూడా బహిష్కరిస్తూ వారు ఆందోళనకు దిగుతున్నారు. అయితే తమకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఒక సమయాన్ని కూడా నిర్దేశించారు. స్టైఫండ్తో పాటు ఇతర ప్రధాన డిమాండ్లన్నీ కూడా నెరవేర్చాలని కూడా పట్టుబడుతున్నారు. ఈ నెల 15 వరకు వెయిట్ చేస్తాం. అప్పటి వరకు కూడా ప్రభుత్వం స్పందించకపోతే సమ్మెను ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు జూనియర్ డాక్టర్లు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గా అందిస్తారు. దుర్గా, ఏపీలో జూనియర్ డాక్టర్ల సమ్మె బాట పట్టారు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. ఎలా ఉండబోతుంది పరిస్థితి? మరి ప్రభుత్వం స్పందించే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? అంటే ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో జూనియర్ డాక్టర్లు సమ్మె బాట పట్టడం జరిగింది. నిన్నటి నుంచి వాళ్ళు సమ్మెలోకి వెళ్తున్నట్టు ప్రకటించారు. అయితే గడిచినటువంటి 15 రోజుల నుంచి కూడా సమ్మె చేస్తామంటూ కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ముఖ్యంగా వాళ్ళు స్టైఫండ్ ఏదైతే ఉందో స్టైఫండ్ ప్రతి సంవత్సరం కూడా 15% పెంచాల్సినట్టు ఉంది. మారినటువంటి జీవన పరిణామాలు, ఖర్చుల నేపథ్యంలో స్టైఫండ్ కనుక పెంచినట్లయితే మాకు ఉపయోగం అవుతుంది, లేదంటే ఇబ్బందులు పడుతున్నామంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగానే వాళ్ళు నిన్న ఉదయం నుంచి సమ్మెలోకి దిగినట్టుగా తెలుస్తుంది. అయితే నిన్న సాయంత్రం ప్రభుత్వం చర్చలు కూడా జరిపినటువంటి పరిస్థితి. కానీ ఏదైతే జూనియర్ డాక్టర్ల డిమాండ్లు ప్రధానంగా స్టైఫండ్కి సంబంధించినటువంటి డిమాండ్ ఏదైతే ఉందో ఆ డిమాండ్కి ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో వాళ్ళు కొనసాగిస్తున్నట్టుగా మళ్ళీ నిన్న రాత్రి ప్రకటించడం జరిగింది. అయితే 15వ తేదీ వరకు కూడా ప్రభుత్వానికి డెడ్ లైన్ అయితే జూనియర్ డాక్టర్లు పెట్టారు. 15వ తారీఖు వరకు స్టైఫండ్కి సంబంధించినటువంటి లిఖితపూర్వకమైనటువంటి హామీ ఇచ్చినట్లయితే సమ్మె విరమిస్తాం, లేకపోతే సమ్మెను 17వ తేదీ నుంచి మరింత ఉధృతం చేస్తామంటూ కూడా జూనియర్ డాక్టర్లు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. దీంతోపాటు ప్రధానంగా ఏదైతే ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈ వైద్యుల ఆందోళన అనేది ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రభావం పడిందని చెప్పాలి. ఎందుకంటే జూనియర్ డాక్టర్ల సమ్మె అంటే ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా వీళ్ళు పూర్తిగా సమ్మెలో ఉంటున్నారు. కాబట్టి వైద్యులకు సంబంధించినటువంటి రోగుల సేవలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో నిలిచిపోయినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఓపీ సేవలు అనేవి ఎక్కువ ప్రభావం చూపే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఏదైతే అత్యవసర సేవలు అయితే ప్రస్తుతానికి కొనసాగిస్తున్నారు. 17వ తేదీ నుంచి అత్యవసర సేవలను కూడా విధులు బహిష్కరిస్తామంటూ కూడా జూనియర్ డాక్టర్లు హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఏదైతే స్టైఫండ్ ఉందో ఆ స్టైఫండ్ డిమాండ్ అనేది నెరవేర్చాలి. మిగిలినటువంటి చిన్న డిమాండ్లకు ప్రభుత్వం అనుకూలిస్తుంది తప్ప స్టైఫండ్కి సంబంధించినటువంటి 15% పెంచాలని ఒక జీవో కూడా ఉంది. కాబట్టి ఆ జీవోని అమలు చేయాలని వాళ్ళు కోరుతున్నటువంటి నేపథ్యం. అయితే ఆ ప్రభుత్వం కనుక స్టైఫండ్కి నిరాకరించినట్లయితే సమ్మెను మరింత ఉధృతం చేస్తామంటూ కూడా జూనియర్ డాక్టర్లు చెప్తూ వస్తున్నారు. ముఖ్యంగా 15 తారీఖు వరకు డెడ్ లైన్ పెట్టారు. 17వ తేదీ నుంచి అయితే ఖచ్చితంగా సమ్మెను ఉధృతం చేస్తాం. ఇప్పుడైతే వైద్య సేవలు అత్యవసరకు సంబంధించినటువంటి వైద్య సేవలకు విధులు హాజరవుతున్నటువంటి జూనియర్ డాక్టర్లు 17వ తేదీ నుంచి అత్యవసర సేవలు కూడా పూర్తిగా బహిష్కరిస్తున్నట్టు ప్రకటించారు. అయితే ముఖ్యంగా ప్రస్తుతం అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రులు, పిహెచ్సిలో ఉన్నటువంటి జూనియర్ డాక్టర్లందరూ కూడా సమ్మెలో ఉన్నారు. కాబట్టి ఏదైతే ఆసుపత్రులకు వస్తున్నటువంటి రోగులకు వైద్యం అందే అంశానికి సంబంధించి కాస్త ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఓపీ సేవలు అనేది ఎక్కువగా జూనియర్ డాక్టర్లు చూస్తూ ఉంటారు. కానీ ఓపీ సేవలు అనేవి పూర్తిగా నిలిచిపోయినటువంటి పరిస్థితి. కేవలం అత్యవసర సేవలు మాత్రమే జూనియర్ డాక్టర్లు విధులకు హాజరవుతున్నారు. కాబట్టి ఓపీ సేవలకు వచ్చేటువంటి రోగులు ఇబ్బందులు పడుతున్నటువంటి ప్రభుత్వం అయితే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు అయితే ప్రస్తుతానికి ఇప్పటివరకు చేయలేదు. కానీ చర్చలు అయితే జరుపుతున్నారు. నిన్న సాయంత్రం కూడా ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఉన్నతాధికారులు జూనియర్ డాక్టర్ల ఏదైతే ప్రతినిధులు ఉంటారో వాళ్ళని
చర్చలు కూడా పిలవడం జరిగింది. అయితే చర్చల్లో ఎలాంటి క్లారిటీ రాకపోవడంతో చర్చలు విఫలమయ్యాయి. సమ్మెను కొనసాగుతున్నట్టు కూడా జూనియర్ డాక్టర్లు ప్రకటించడం జరిగింది. 15వ తేదీ వరకు వాళ్ళు డెడ్ లైన్ పెట్టారు. 15వ తారీఖు వరకు లిఖితపూర్వకమైనటువంటి హామీ ప్రభుత్వం నుంచి రాకపోయినట్లయితే 17వ తేదీ నుంచి సమ్మెను మరింత ఉధృతం చేస్తామంటూ కూడా జూనియర్ డాక్టర్లు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. థ్యాంక్ యూ దుర్గా.